ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లీట్ ఎక్స్‌పాన్షన్ బాండ్స్ అంటే ఎయిర్‌లైన్స్ తమ ప్లేన్స్ నంబర్స్ ఇంక్రీజ్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. ఫ్లీట్ అంటే ఎయిర్‌లైన్ దగ్గర ఉన్న టోటల్ ప్లేన్ కలెక్షన్స్. ఎగ్జాంపుల్, ఒక ఎయిర్‌లైన్ దగ్గర 100 ప్లేన్స్ ఉన్నాయి. ఫ్యూచర్‌లో 150 ప్లేన్స్ చేయాలి అనుకుంటుంది. ఆ ఎక్స్‌ట్రా ప్లేన్స్ కొనడానికి మనీ రేస్ చేయడానికి బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎయిర్‌లైన్స్ ఇండిగో, ఎమిరేట్స్, డెల్టా ఎయిర్‌లైన్స్. సింపుల్‌గా ఇన్వెస్టర్ ఎయిర్‌లైన్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. ఎయిర్‌లైన్ ఆ మనీని న్యూ ఎయిర్‌క్రాఫ్ట్ పర్చేస్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, కార్గో ఎయిర్‌క్రాఫ్ట్, లాంగ్ డిస్టెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, ప్యాసింజర్ ప్లేన్స్. న్యూ ప్లేన్స్ యాడ్ అయితే ఎయిర్‌లైన్ ఎక్కువ రూట్స్ ఆపరేట్ చేయగలదు. ఫ్లైట్స్ ఎక్కువైతే టికెట్ సేల్స్ రెవెన్యూ పెరుగుతుంది. ఆ రెవెన్యూ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్స్‌పాన్షన్ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ కాబట్టి బాండ్స్ కూడా లాంగ్ టర్మ్ ఉంటాయి. కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 6-10% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. అది బాండ్ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. బాండ్స్ కొనడానికి 2 వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్‌చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌ఈ లిమిటెడ్. కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్‌ఫార్మ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్స్. చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్‌చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్‌టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్: ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రోత్ బెనిఫిట్, ఎయిర్‌లైన్ ఎక్స్‌పాన్షన్ ప్రాఫిట్ ఎక్స్‌పోజర్, లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్‌కమ్, గ్లోబల్ ఏవియేషన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ. డిసడ్వాంటేజెస్: ఎయిర్‌లైన్ ఫైనాన్షియల్ రిస్క్, ఏవియేషన్ ఇండస్ట్రీ స్లోడౌన్ రిస్క్, ఫ్యూయల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఎయిర్‌లైన్‌కి ప్రాఫిట్ తగ్గొచ్చు, ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ బాండ్ ప్రైస్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.